బెంగళూరు నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఆంధ్ర బోర్డర్ దగ్గర మన తెలుగు అక్షరాలు చూస్తే తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వెళ్తా వస్తా ఉంటానే ఉంటాము, కాకపోతే అక్షరాలు చూడంగానే ఒక తెలియని ఒక ఫీలింగ్ మన తెలుగు అక్షరాలు కనిపించేసరికి. మీకు కూడా వేరే రాష్ట్రం నుంచి మన ఆంధ్ర వచ్చినప్పుడు అట్లాగే అనిపిస్తుందా? కామెంట్. ఇంకా మన ఆంధ్ర వచ్చేసిన తర్వాత తిరుమల మజ్జి ప్యాకెట్లు అయితే ఒక 20 తీసుకున్నాను. 200 రూపీస్ అయింది. అవన్నీ రోడ్డు సైడ్ ఎండ్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తా వచ్చాము. ఇంచుమించుగా తిరుపతి దగ్గరికి వచ్చేసరికి 11:10 అయింది. ఇంకా మేము తీసుకొచ్చిన బిర్యానీ అయితే నేను మా వారు తిన్నాము. బెంగళూరులో వస్కోట బిర్యానీ అంటే చాలా ఫేమస్. కాకపోతే ఈ ట్రిప్ లో ఎందుకో నాకు నచ్చలేదు. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు పర్వాలేదు, బానే ఉంది. ఈసారి మాత్రం అంత టేస్ట్ అనిపించలేదు. దీనికంటే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ బాగుంటది అనిపించింది. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాము. గూడూరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ తిరుమల పాల కేంద్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ 30 ప్యాకెట్లు అయితే మజ్జిగ తీసుకున్నాము. అక్కడ ఒక 300 రూపీస్ అయింది. కాకపోతే వాళ్ళు మళ్ళీ మాకు 40 రూపీస్ వాపస్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అడిగారు ఎందుకు ఇన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అని. రోడ్డు సైడ్ ఎండ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తానికి తీసుకున్నామని చెప్పాము. అందుకని 40 రూపీస్ మళ్ళీ వాపస్ ఇచ్చారు. ఈ మజ్జిగ ప్యాకెట్లకి 460 రూపాయలు అయినాయి. మార్నింగ్ శారీస్ తీసుకున్నాను చెప్పాను కదా, అవి వచ్చేసి 2100 రూపాయలు. అప్పుడు మొత్తం కలిపి 2560 రూపాయలు అయ్యింది. ప్రతి ఒక్క రూపాయి మీకు చెప్పే చేస్తాను. ఫస్ట్ తీసుకున్న 20 ప్యాకెట్లు, తర్వాత తీసుకున్న 30 ప్యాకెట్లు, మొత్తం 50 ప్యాకెట్లు దారిలో వచ్చేటప్పుడు అందరికి ఇస్తా వచ్చేసాము. మిట్ట మధ్యాహ్నం అది ఎర్రటి ఎండలో పాపం ఎంత కష్టపడుతున్నారో. పొలం పని కష్టపడి వచ్చే వాళ్ళు, తర్వాత ఇటుకలు తయారు చేసే వాళ్ళు, గేదెల్ని మేపే వాళ్ళు, రోడ్డు సైడ్ కాగితకాలు కలెక్ట్ చేసి అమ్ముకునే వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటా వచ్చాము. ఇతనికి కొంచెం మైండ్ తక్కువ అనుకుంటా, మేము పలకరించినా కూడా పలకట్లేదు. మజ్జి ప్యాకెట్లు ఇస్తే తీసుకొని, క్యాష్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను మజ్జి ప్యాకెట్లు ఇచ్చేటప్పుడు గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం వచ్చేసి పెద్ద వయసు ఉన్న వాళ్ళే కనిపిస్తుంది. వాళ్ళ వయసు కూడా లెక్క చేయకుండా అంత ఎర్రటెండలో అంత కష్టపడుతున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మనమైతే ఆ వయసు వచ్చేసరికి పని చేస్తామో చెయ్యలేమో కూడా తెలీదు, చాలా కష్టపడుతున్నారు. ఇంకా తీసుకున్న మజ్జిగ ప్యాకెట్లన్నీ అయిపోయినాయి. ఇంకా నెల్లూరు వచ్చేసరికి కరెక్ట్ గా 1:30 అయింది. ఇంకా అక్కడ మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కావలి దగ్గర మాకు ఇంజన్ కొంచెం ప్రాబ్లం అని సిగ్నల్ అయితే చూపించింది కార్. మళ్ళీ జర్నీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి కావలి ఊర్లోకి అయితే వెళ్ళాము. మా వారైతే సిగ్నల్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం చెక్ చేశారు, వైర్లు అవన్నీ కనెక్ట్ చేశారు, కానీ ఆ సింబల్ అన్నది పోలేదు. మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన స్టార్ట్ చేయంగానే ఆ సింబల్ పోయింది. భలే విచిత్రం అనిపించింది.